ఒక విద్యార్థి సంవత్సరాల పాటు చదువుతాడు. రోజుకి 10-12 గంటలు కష్టపడతాడు. అతని కల ఒకే ఒకటి, డాక్టర్ అవ్వడం. ఆ కల కోసం ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. కానీ 2024లో నీట్ ఎగ్జామ్ సమయంలో దేశం మొత్తం షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్స్కి ముందు రోజు రాత్రి క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. బీహార్, గుజరాత్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ముందే ఇచ్చారని ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. కొన్ని కేసుల్లో 30-50 లక్షల వరకు తీసుకున్నారు. పేపర్ లీక్ చేసి ఆన్సర్స్ మెమరైజ్ చేయించారు. అంటే ఒకవైపు జెన్యూన్ స్టూడెంట్స్ నిద్ర లేకుండా చదువుతున్నారు, మరోవైపు డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎగ్జామ్ డేట్స్ రానవచ్చింది. హానెస్ట్ స్టూడెంట్స్ టెన్షన్తో ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ పేపర్ ముందే చూసిన వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేశారు. రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంతమందికి సస్పిషియస్ స్కోర్ బయటపడింది. ఆ విషయం బయటపడిన వెంటనే స్టూడెంట్స్ దేశం మొత్తం ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ నీట్ ఎగ్జామ్ కోసం డిమాండ్ చేశారు. పేరెంట్స్ కూడా ఒకటే అడిగారు, మా పిల్లల ఫ్యూచర్ సేఫ్గా ఉందా? ఒక ఎగ్జామ్ సిస్టంలో ఇలాంటి లీక్ జరిగితే అది ఒక పేపర్ సమస్య కాదు, లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్ సమస్య. మెరిట్స్ వాళ్ళు తగ్గిపోతారు, హార్డ్ వర్క్ యూస్లెస్ అవుతుంది. డాక్టర్స్ అవ్వాల్సిన వాళ్ళు ఛాన్స్ కోల్పోతారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ సిస్టమ్ చేంజ్ కాకపోతే ఫ్యూచర్లో కూడా మనీ ఉన్న వాళ్ళు గెలుస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఓడిపోతారు. ఇది ఒక సింపుల్ స్కామ్ కాదు, ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక వార్నింగ్. చివరిగా ఒక ప్రశ్న, ఎగ్జామ్ అమ్మడిపోతుంటే మన ఫ్యూచర్ సేఫ్గా ఉంటుందా? కామెంట్ చేయండి.